హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే పచ్చకామర్లలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు గమనించాల్సింది టోటల్ బైలిరూబిన్ గన 15 mg/dl కంటే పెరుగుతుంటే చాలా కాషన్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్ ఈస్ అలార్మింగ్ సైన్ అనమాట. ఈ పచ్చకామర్లు ఉన్న పిల్లలకి మల్టిపుల్ ఫీడ్స్ ఇవ్వాలి. కంటిన్యూగా ఫీడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మల్టిపుల్‌గా ఫీడ్ చేస్తూ ఉంటారో ఇంటెస్టైన్ బాగా కదులుతూ ఉంటుంది. ఇంటెస్టైన్ కదలడం వల్ల వీళ్ళు మోషన్ బాగా పాస్ చేస్తారు. మోషన్‌లోంచి ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకెళ్ళిపోతుంది. అందుకు మల్టిపుల్ ఫీడింగ్స్ ఇస్తూ ఉండాలి. రెగ్యులర్ ఫీడింగ్స్ ఇస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఈ టైంలో స్టూల్ అనేది గ్రీన్‌గా వస్తుంది, లూజ్‌గా వస్తుంది. కొంచెం మ్యూకస్ కూడా ఉంటుంది. సో, ఇది మంచి సైన్. దీని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ఈ గ్రీనిష్ దాంట్లో ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకెళ్ళిపోతుందని దాని మీనింగ్. నెక్స్ట్ ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్. ఈ బేబీస్‌ని పొద్దున ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేయాలి. ఎప్పుడైతే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తారో వీళ్ళ బాడీలో ఉన్న పిగ్మెంట్స్ ఏదైతే ఈ అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉంటుందో ఇది బ్రేక్ డౌన్ అయిపోయి వాటర్ సాల్యుబుల్ మెటీరియల్‌గా మారి బాడీ నుంచి బయటికెళ్ళిపోతుంది. యూరిన్ నుంచి అదేవిధంగా మోషన్ నుంచి వెళ్ళిపోతుంది. సో, పిల్లల్ని సన్‌కి ఎక్స్‌పోజ్ చేయడం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. అదేవిధంగా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఈ పచ్చకామర్లు అనేది ఓన్లీ ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ వల్ల రాదు. పాథలాజికల్ ఫార్మ్స్ కూడా ఉంటుంది. పాథలాజికల్ ఫార్మ్స్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి మోర్ డేంజరస్. దీనికంటే చాలా డేంజరస్. అందుకే అసలు కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి మీ అంతట మీరు డెసిషన్ తీసుకోకుండా మంచి ఎక్స్‌పర్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్ళి మంచిగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్. కాకపోతే ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అసలు డయాగ్నోస్ చేయడం, ఎందుకు పచ్చకామర్లు వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చకామర్లు వచ్చాయంటే రీజన్స్ చాలా ఉంటాయి. పచ్చకామర్లు అనేది ఒక సింప్టమ్ అంతే. సో, ఆ పచ్చగా మారిపోవడం అనేది ఒక సింప్టమ్. దాని వెనకాల చాలా డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజ్ ఏది అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈ నియోనేటల్ ఫిజియోలాజికల్ జాండీస్ నుంచి ఈజీగా మీ పిల్లలు బయటపడతారు. Fiticus Homeopathy